చిన్నింటి వాసాలు లెక్క పెడతావరా కుక్క. ఎవరా చూడు. రహస్యాన్ని ఎవరో ఒకరికి చెప్పాలి. ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఈ విషయం వ్యాస్కి చెప్తే ఎస్ రేపే చెప్తాను. ఏ స్వప్న, ఏంటలా డల్గా ఉన్నావు? వ్యాస్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. వ్యాస్, ఏంటది? ఫోటోగ్రఫీ నా హాబీ అని తెలుసు కదా. చాలా దారుణంగా చంపేశారు వ్యాస్. ఎంత పని చేసావు స్వప్న? అసలు ఫోటోలు తీయాలని నీకు ఎందుకు అనిపించింది? కళ్ళ ముందు ఒక అమాయకుడిని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను వ్యాస్. వాడు అమాయకుడు నువ్వెలా అనుకుంటున్నావు? ఒక వ్యక్తిని చంపాలన్న కసి ఎదుటి వ్యక్తిలో కలిగిందంటే వాడేం చేశాడు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతి క్షణం ఆ సంఘటనే గుర్తు వస్తోంది. నాకు చాలా భయంగా ఉంది వ్యాస్. రాత్రి పీడ కళలు కూడా వస్తున్నాయి. కూల్ డౌన్. చాలా భయంగా ఉంది వ్యాస్. నువ్వేం భయపడకు. ఆ ఫోటోలు తీసుకుని నా రూమ్ కి రా. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. స్వప్న, తలుపు తీ. స్వప్న ప్లీజ్. స్వప్న, నీతో మాట్లాడాలి. స్వప్న ప్లీజ్. స్వప్న, నేను చెప్పే మాట విను. స్వప్న, స్వప్న ప్లీజ్, ఒక్కసారి మాట్లాడతాను. స్వప్న ప్లీజ్, మొండిగా చేయకు. ఒకసారి తలుపు తీ. స్వప్న, నీకే చెప్పేది. ప్లీజ్ స్వప్న, ఒక్కసారి తలుపు తీ. స్వప్న, తలుపు తీస్తున్నావా లేదా? స్వప్న, నిన్నే అడుగుతున్నా. స్వప్న, తలుపు తీ. సరే, అయితే ఇంకొకసారి నా మొహం నీకు చూపించను. వెళ్తున్నా. బాయ్. ఏంటే? ఏయ్, అతి తెలివి ప్రదర్శించకు. మర్యాదగా నా నెగటివ్స్ ఎక్కడున్నా నాకు ఇచ్చాయి. అయితే నీ ప్రాణం తీసేనా నెగటివ్స్ తీసుకుంటానే. ప్లీజ్ నెగటివ్స్ ఎక్కడ దాచిపెట్టావు? ఇందులో ఉన్నాయా స్వప్న? ఇందులో ఉన్నాయా? ఇందులో స్వప్న ఎక్కడ దాచావు?
ఇందులో ఎక్కడ దాచావు స్వప్న? చెప్పు స్వప్న, చెప్పు స్వప్న, చెప్పు స్వప్న, చెప్పు ప్లీజ్. స్వప్న నెగటివ్ సీ స్వప్న, స్వప్న ప్లీజ్ స్వప్న, నెగటివ్ సీ స్వప్న, స్వప్న ప్లీజ్ స్వప్న, నెగటివ్స్, ఆ నెగటివ్స్ మీద నా జీవితం ఆధారపడింది స్వప్న. నెగటివ్ సీ స్వప్న, నీ కాళ్ళు పట్టుకుంటాను. స్వప్న ప్లీజ్ స్వప్న, నేను చెప్పింది అర్థం చేసుకో ప్లీజ్ స్వప్న, ప్లీజ్ ప్లీజ్ స్వప్న, స్వప్న రెచ్చిపోతావిటే. ఆ నెగటివ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి చెప్పు. నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు. నీ ప్రాణం తీసానా నెగటివ్స్ తీసుకుంటాను, అర్థమైందా? ఆ నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు, చెప్పవే. ఆగవే, కొట్టుకెళ్తావే. నాకు నెగటివ్స్ కావాలి, చంపైనా తీసుకుంటాను. చెప్పు నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు స్వప్న, చెప్పు నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు స్వప్న. నాకు పిచ్చెక్కిస్తున్నావు, నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. నాకు నెగటివ్స్ కావాలి, చంపేసాను తీసుకుంటాను చెప్పు. హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని హంతకుడిని కనిపెట్టారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అవును, అసలు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాడా? ముందు తనకేమీ తెలియదని బొంకడానికి ప్రయత్నించాడు. మా పోలీస్ మర్యాదలయ్యాక అసలు విషయం చెప్పాడు. ఆ రాత్రి స్వప్న తన రూమ్ నుంచి తిరిగి వచ్చాక షిట్, ఎంత నైవంచకుడో చూసారా? అసలు అలాంటి దుర్మార్గుణ్ణి నడి రోడ్లో నలుగురు చూస్తుండగా ఉరి తీయాలి. కూల్ డౌన్ శాంతి, కూల్ డౌన్. సారీ, ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను. అవును, ఆ దుర్మార్గుడు కురిశిక్ష పడుతుందా? ఎవరికి? అదే ఆ వేదవ్యాస్కి. మ్మ్హ్మ్. అదేంటి? అతను హంతకుడైతే కదా. హంతకుడు కాదా? ఏంటి మీరు మాట్లాడేది? అవును, అతను హత్యాయత్నం చేశాడు కానీ హంతకుడు మాత్రం కాదు. మరెవరు? నీకు బాగా తెలిసినవాడే. నాకా? అవును, అతనే బృహస్పతి. అంటే మా డాన్స్ మాస్టర్. తారి